ఉచిత బస్సు పెట్టాడు రేవంత్ రెడ్డి. తెలంగాణలో ఆటోల పరిస్థితి ఏంది? ఆటోలు తోలుకునే వాళ్ళ పరిస్థితి ఇంట్లో ఎట్లా బతకాలి? పిల్లలు, రెంట్ ఇల్లు, చాలా బాధ. మొత్తం బస్సులో పోతున్నారు అందరు. లేడీస్ వస్తలేదు, మంది వస్తలేదు, ఎవరు వస్తలేదు. ఫ్రీ బస్ పెట్టిండు కానీ కారోబార్ అయితే లేదు, ఏమైతే లేదు. ఆటోలు కిరాకులు అయితే లేవు, ఏమైతే లేవు. ఇదే పథకం చంద్రబాబు నాయుడు పెడతానంటున్నాడు. ఆటోలో లోట్లు వేస్తారా? 3 సిలిండర్లు పెడతానంటున్నాడు ఉచితంగా. ఆ 3 సిలిండర్లు చంద్రబాబు నాయుడు ఉచితంగా ఇచ్చేవాడైతే 2014 మేనిఫెస్టోలో 72వ పేజీలో ఇదే పెట్టాడుగా. అప్పుడు ఎందుకు ఇలేదు? తల్లికి వందనం కింద ఇస్తానని మాట అంటున్నాడు. మరి ఆయాలు ఎందుకు ఇలేదు పోయాడు? 3 సార్లు ముఖ్యమంత్రి చేశాడు కదా. ఈ పథకాలన్నీ అప్పుడు ఎందుకు ఇలా పోయాడు? ఎవరన్నా చచ్చిపోతే పెన్షన్ వచ్చేది ఇంతకు ముందు. నిరుపేదలు ఎన్ఆర్ఐలు తీసుకుంటున్నారు మా ఊర్లో పెన్షన్లు. కొడుకులో ఎన్ఆర్ఐ ఇంట్లో కరెంటు బిల్లు 150 రూపాయలు వచ్చింది. ఇద్దరే ముసలోళ్ళు ఉంటారు, అయినా పెన్షన్లు మొగుడు పెళ్ళాన్ని.